ఇచ్చింది చదువుకుంటున్నాం. మనస్సు పోవాలి. మనసు పోవడానికి సద్గురు ఏ మార్గాలు చెప్పారో ఒక్కొక్కటి వర్ణించి చెప్తూ, అవన్నీ కూడా దుర్లభమైనవి, కష్టమైనవి చెప్తూ దాని యొక్క ఫలితాలు కూడా చెప్తూ వచ్చారు బాబా. అంటే ఇవన్నీ ఇంపాసిబుల్ అని ఎందుకు చెప్పారంటే, ఆఖరికి ఎప్పటికైనా కూడా మైండ్ పోవాలంటే సద్గురు యొక్క సహాయం లేకుండా పోదు అని చెప్పడానికి. తప్పనిసరిగా ఆయనే తీయాలి. మనం ప్రయత్నం మాత్రమే చేస్తాం. ఆ ప్రయత్నాలు చేసిన దాంట్లో కొంతమంది గత కాలంలో అంటే పురాణ కాలంలో అని చెప్పుకోవచ్చు. గత కాలాల్లో కొంతమంది సద్గురువులు కూడా అనేక మార్గాలు సూచించారు. ఆ సూచించిన ఏమిటో చెప్తాం, ఎంతవరకు సాధ్యం ఎంతవరకు అసాధ్యం అని చెప్తూ వచ్చారు. అసాధ్యం అని చెప్పి వదిలేయడానికి వీల్లేదు. తప్పనిసరిగా మన ప్రయత్నం మనం చేయవలసిన అవసరం ఉంది మనసుకోవడానికి. కానీ కొంతవరకు ఫలితం సాధించవచ్చు. కానీ పూర్తిగా కంప్లీట్గా మనోనాశ అనేది వీలవుదాం అని చెప్పారు. సరే, 3 మార్గాల గురించి చెప్పుకోవడం, దాని తర్వాత కూడా చదువుకున్నాము. ఇక్కడ ఇంకొక మార్గం ఎంతో మంది సద్గురువులు ఈ మార్గం కూడా చెప్తూ వచ్చారు. అదేమిటంటే మెడిటేషన్ అని చెప్పారు. మెడిటేషన్ అంటే దానికి మారు పేరు తపస్సు. హిమాలయాల్లోకి అడవుల్లోకి వెళ్ళి మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. మెడిటేషన్ అన్న తపస్సు అన్న ఇక్కడ జరిగే ప్రక్రియ ఏమిటంటే, ప్రాపంచికమైన ఆలోచనలన్నింటినీ రాకుండా కేవలం భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క రూపం మాత్రమే నీ మనసులోకి వచ్చేటట్టు, ఆయన భగవంతునితో నువ్వు తాదాత్మ్యం చెందేటట్టు. అంటే మనస్సు యొక్క ఆలోచనలు కేవలం కాన్సన్ట్రేషన్ అనే మాట వస్తుంది ఇక్కడ. దాన్ని కేంద్రీకరింపబడాలి. నీ మనస్సు యొక్క ఆలోచనలు దేని మీద కేంద్రీకరించబడాలంటే కేవలం 2 విషయాలు. ఒకటి భగవన్నామం, భగవంతుని యొక్క రూపం. ఏదో గురువుగారి రూపం తీసుకున్న గురువుగారి రూపం, ఆయన యొక్క నామం. ఇక్కడ మనకు మెహర్ బాబా మనకి అవతార పురుషుడు కాబట్టి మెహర్ బాబా యొక్క నామం, మెహర్ బాబా యొక్క రూపాన్ని పూర్తిగా మనసులో, అది తప్ప వేరేది రాకుండా, ప్రాపంచమైన ఆలోచనలు, భార్య కానీ బిడ్డలు కానీ ఇంకేది కూడా, ఏ రకమైన ప్రపంచమైన అవి రాకుండా లో మెడిటేషన్ అంటే ఫోర్స్ఫుల్ అన్నారు బాబా. బలవంతాన్ని కట్టిపెట్టడం, బలవంతాన్ని మనసును కట్టిపెట్టడం. అంచేత ఇట్ ఇస్ ఏ ఫోర్స్ ఉందన్నారు. దీని డిసడ్వాంటేజ్ చెప్తూ డిస్కోర్సెస్లో చెప్పిన దాంట్లో బాబా ఏం చెప్పారంటే, ఇది ఫోర్స్ఫుల్, అది టెంపరీ ఫీచర్ అన్నారు. ఒకవేళ మనసు కట్టుబెట్టిన నువ్వు సాధించగలిగిన అది కొంతవరకే ఉండగలవు. ఆ స్థితిలో, మెడిటేషన్ స్థితిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మెడిటేషన్ నుంచి నువ్వు పూర్తిగా బయటపడవలసిన అవసరం ఉంది. తప్పకుండా బయటపడతావు. అంచేత టెంపరీ ఫీచరే, తాత్కాలికమే కదా, కానీ శాశ్వతమైన పరిష్కారం కాదు అన్నారు. శాశ్వత పరిష్కారం కాదు అది, టెంపరీగానే. అప్పుడు బయటికి మళ్ళీ ప్రపంచంలో రాగానే మొదటి కంటే ఎక్కువ సంస్కారాలు కూడా పడడానికి అవకాశం ఉంది అన్నారు. తర్వాత అక్కడ స్టక్అప్ అయిపోయి ప్రమాదం కూడా ఉందని చెప్పారు డిస్కోర్సెస్లో చెప్పినప్పుడు. ఒక స్థితిలో ముందుకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, స్టక్అప్ అయిపోతారు. అందులోంచి బయటికి రావడం కూడా కష్టమైపోతుంది స్థితి నుంచి. అది కూడా చెప్పారు. అందులో ఇక్కడ చెప్పినవి 3 కారణాలు చెప్పారు. ఇది ఫెయిల్యూర్, నీ వల్ల సాధ్యం కాదు. ఎందుకు అసాధ్యం అంటే కాదు అంటే 3 కారణాలు చెప్పారు. ఒకటి, యు గెట్ ఫెడ్ అప్. కొంతసేపు కూర్చుంటావు, తర్వాత నీకు విసుగు వచ్చేస్తుంది, అది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవు. యు గెట్ ఫెడ్ అప్ బికాజ్ యూ కెన్ నాట్ కాన్సన్ట్రేట్. ఎంతకాలం కూర్చుంటావు నిద్రాహారాలు లేకుండా? మనసుని స్థూల ప్రపంచం యొక్క చైతన్యానికి వచ్చేస్తుంది. అది నేను మహోతే ఏడాది కూర్చుంటాయేమో, తర్వాత కంటిన్యూ చేయడం కష్టం. చేత యూ విల్ గెట్ ఫెడ్ అప్ అని చెప్తున్నారు. అండ్ దెన్ యూ కెనాట్ కాన్సన్ట్రేట్. అప్పుడు భగవంతుని మీద కాన్సన్ట్రేట్ చేయలేవు అని చెప్పారు. ఏదో 3 గంటలు 4 గంటలు 24 గంటలు లేకపోతే ఒక నెలలు వరకు వేసుకోవచ్చు, కానీ అంత మాత్రాన్ని నువ్వు సాధించేది ఏం లేదు అని చెప్పి మొదటి వాక్యంలోనే చెప్పారు. మనోనాశ మాత్రం కాదు దీనివల్ల అని. మొదటి వాక్యంలో ఏం చెప్పారు? బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ మనోనాశ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని మొదటి వాక్యంలో చెప్పారు. ఫస్ట్నే చెప్పేశారు, ఇంపాసిబుల్ అని చెప్పేశారు, మనోనాశ ఈజ్ ఇంపాసిబుల్ అని.
అంటే కొంతవరకు ఎక్కువ సంస్కారాలు పడకుండా తక్కువే పడేటట్టు మనం సాధించవచ్చు, కానీ పూర్తిగా సమూలం అబ్సల్యూట్ ఎన్హిలేషన్ ఆఫ్ మైండ్ జరగదు. సంపూర్ణంగా మనసు నాశనం అయిపోవడం అనేది జరగదు. కానీ ఎంతకాలం తను కట్టిపెట్టగలిగాం అంతవరకు కాలం కూడా ప్రయోజనం అంటూ ఉంటుంది. ఏంటంటే అప్పుడు సంస్కారాలు తక్కువే పడితే, ఒకవేళ పడినా కూడా చాలా లైటర్గా పడతాయి. బలమైన సంస్కారాలు పడవు, చాలా తేలికపాటి. ఎటువంటి ఈజీ తొందరగా ఖర్చు పెట్టవచ్చు, వాటిని తొందరగా చెరిపేసుకోవచ్చు కూడా. అంటే అనుభవం ద్వారా ఖర్చు పెట్టడం అంటారు. వైపింగ్ ఆఫ్ అంటే ఇరేజ్ అనమాట. ఇరేజ్ పెన్సిల్ తోటి రాసి మనం ఇరేజర్ తోటి చెరిపేస్తుంటాం కదా, అలా అలా చెరిపేసుకోవడం కానీ ఒక అనుభవం ద్వారా ఖర్చు పెట్టడం కానీ సులువు అయిపోతుంది, బలమైన సంస్కారాలు పడవ కూడా. ఆ విధంగా ఇవన్నీ చెప్పినన్ని ప్రయత్నాలు మాత్రమే. ఆ ప్రయత్నంలో కొంత ఉపయోగం లేకపోలేదు, ఉపయోగం ఉంటుంది, కానీ కొద్దిపాటే ఉంటుంది. కంప్లీట్ మనోనాశ్ మాత్రం అవదు అని చెప్తున్నారు. యూ గెట్ ఫెడ్ అప్ బికాజ్ యూ కెన్ నాట్ కాన్సన్ట్రేట్, అదొకటి. రెండో డిసడ్వాంటేజ్ అని చెప్తున్నారు, యూ గెట్ స్లీపీ అండ్ డ్రౌజీ. కొంతమందికి నిద్ర కూడా వచ్చేస్తుంది. పూర్తిగా కడుపు నిండా ఫోన్ చేసి కూర్చొని మొదలు పెట్టారనుకోండి మెడిటేషన్, ధ్యానం. ఆ ధ్యానంలో మనసు ఏమీ లేకుండా అలా జోగుతూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్ర కూడా నిద్రపోకూడదు కదా, మెలకుగా ఉండగానే మనసును ఖర్చు పెట్టాలి. నిద్రపోతే స్లీపింగ్ టాబ్లెట్ వేసి పడుకుంటే మనోనాశాలు అవుతుంది. అప్పుడు భగవన్నామస్మరణ కూడా జరగదు. నువ్వు అవేక్ స్టేట్లో ఉండాలి, మెలకుగా ఉండి ఆయన రూపం, ఆయన నామం స్మరిస్తూ ఉండాలి. కానీ స్లీప్ వచ్చిందంటే ఏం లేదు, పోయినట్టే. మెడిటేషన్ కాదు అది, తపస్సు కాదు, ధ్యానం కాదు అది. తపస్సు అనండి, ధ్యానం కానీ మెడిటేషన్ అది కాదు. అని చేత రెండో ప్రమాదం, యూ గెట్ స్లీపీ అండ్ డ్రౌజీ. దీనివల్ల మీకు బట్టలు పడుతూ ఉంటాం, నిద్ర కూడా వస్తుంది అన్నారు. మూడో ప్రమాదం ఏం చెప్పారు, ఆర్ మోర్ అండ్ మోర్ థాట్స్ కమింగ్ టు ది మైండ్. నీకు తెలియకుండానే మనసుని కట్టిపెట్టేసి ఆలోచనలు రాకూడదు అనుకుంటుంటాం. ఏదో చిన్న ఆలోచన వస్తుంది, ప్రపంచమైంది, నీ భార్య గురించో, బిడ్డల గురించో, ఇంకోటో, ఇంటి గురించో, ఏం చేస్తున్నారో, ఇల్లు బాగుందా, ఏదో ప్రాపంచికమైన ఆలోచన వస్తుంది. అంచేత ఒక ఆలోచన వచ్చిందంటే ప్రాపంచికమైన ఆలోచనలు ఇంకా మూకుముడిగా అలాగా ఒకదానికోటి అలా వచ్చేస్తూనే ఉంటాయి. ఒకప్పుడు మన నిద్ర అందుకే పట్టదు. చాలా మందికి నిద్ర ఎందుకు పట్టదంటే ప్రపంచంలో అయిపోయిన దానికి, ఇప్పుడు గడుస్తున్న దానికి, రాబోయే దాని గురించి, మూడు గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు వాడు. రేపు పొద్దున్నే లేచి ఏం చేయాలి, ఇవి ఏమవుతుంది, ఇది ఇన్ని ప్లాన్లు వేసుకున్నాను, అవన్నీ అవుతాయా లేవా. నెక్స్ట్ ఆఖరికి మెహర్ బాబా సాహసానతాలు పెట్టినా కూడా ఇవాళ రాత్రి నిద్ర పడుతుంది, రేపు వర్షం రాకుండా ఉంటుందా లేదా, సాహసాలు పెట్టి ఎంతమంది వస్తారో, ఇవన్నీ ఆలోచనలు. ఇవి ఆలోచనలే, ఇది ఏ ఆలోచన రాకూడదు. అంచేత ఆలోచనలు అవి నీకు తెలియకుండానే ఈగల్లాగా ముసిరేస్తూ ఉంటాయి. ఒక చీమల దగ్గర బెల్లం పెడితే చీమలు ఎలా వస్తాయో, ఏదైనా తీపి పదార్థం పెడితే ఈగలన్నీ వచ్చేస్తున్నారు, ఫ్రూట్ కానీ పెడితే ఓపెన్ చేసి. చేత మోర్ అండ్ మోర్ థాట్స్ ఎంటర్ యువర్ మైండ్. ఆ విధంగానే ఇంకా ఎక్కువ ఆలోచనలు నీకు, ఏ ఆలోచనలు అయితే కట్టి పెట్టేయడానికి నువ్వు పూనుకుని మనం ఈ ధ్యానంలో కూర్చున్నావో, ఆలోచనలు ఇంకా ఎక్కువగా రావడానికి కూడా ప్రమాదం ఉంది అంటున్నారు. మోర్ అండ్ మోర్ థాట్స్ ఎంటర్ యువర్ మైండ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ అప్ యువర్ అటెంప్ట్స్. అన్ని ఆలోచనలు వచ్చేస్తే ఇంకా వాళ్ళ కాదు, ఇది ధ్యానంలోనే కూర్చోలేను అని చెప్పేసి దాన్ని విడిచేస్తాను, నా వల్ల కాదని చెప్పి లేచిపోతాం ఆ ధ్యానంలోంచి. ఆ తపస్సు కానీ ధ్యానం కానీ దాంట్లోంచి లేచిపోతాను. ఎందుకంటే ఏ ఆలోచన రాకుండా ఉండాలని కూర్చున్నావు, ప్రాపంచికమైన ఆలోచనలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అని చేత నా వల్ల కదరా బాబు అని చెప్పి నువ్వు విసుగు చెంది ఆ విసుగుతో లేచిపోతాను అని చెప్తున్నారు. ఆ ప్రక్రియని నుంచి విరమించుకుంటావు అని చెప్తున్నారు. అండ్ యూ గివ్ అప్ ఫర్ యువర్ అటెంప్ట్స్ అని చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు, కానీ బ్రేవ్ హార్ట్ ఉన్న వాళ్ళకి ఇది కొంతవరకు సాధ్యమే అని అన్నారు. బ్రేవ్ హార్ట్ అంటే ఇక్కడ మనస్సు కాదు, మనస్సు కంటే అతీతమైంది. సెకండ్ ఫంక్షనింగ్ ఇస్ మైండ్ ఈజ్ హార్ట్ అన్నారు. హృదయాన్ని కనుక నువ్వు ధైర్యంగా చేసుకుని, హృదయం బాగా కుదుటపరుచుకుని దాన్ని బలపరిస్తే, మనస్సును పనిచేయకుండా హృదయాన్ని
బలపరిస్తే, అంటే భగవంతుని మీద ప్రేమతోటి, ఆ ప్రేమలో మీరు మునిగిపోయిన వల్ల అదేమిటి అయిపోయిన తన్మయత్వం చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. తన్మయత్వం అని చెప్పాలి అది. అంటే ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్. నేనే భగవంతున్నాను కానీ లేదా ఆయన తన్మత్యం. చక్రసారి సినిమాలో నాగేశ్వరరావు పాత్ర వేశారు కుమ్మరివాడు అతను. మట్టి తొక్కుతో భగవంతుల్లో తన్మత్యం చెంది తాదాత్మ్యం చెందింది. భగవంతుడితో తాదాత్మ్యం చెందిపోయి అలా తన్మయత్వంలో తొక్కేస్తూ ఉంటాడు మట్టి. తను ఏం నొక్కుతున్నాడో తెలియదు. మట్టి తొక్కుతున్నానని భావన కూడా లేదు. చిన్న పసిపాపుడు వచ్చి పాకుతుంటే వాడిని కూడా తొక్కేస్తాడు మట్టిలో. అంచేత అంత తన్మయత్వం అనమాట. అంచేత అటువంటి మంచి హృదయం కనుక ఉంటే, ఒక రామదాస్ లాగా భక్త రామదాస్ కూడా అంతే భగవన్నామ స్మరణ. నారదుడు ఒకటి, నారదుడు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూనే ఉండేవాడు. అలాగే నారాయణ నారాయణ అని కుర్రాడు కూడా మనకు తెలుసు ప్రహ్లాదుడు. వీళ్ళందరూ కూడా బ్రేవ్ హార్ట్ ఉన్నవాళ్ళు. ఆ బ్రేవ్ హార్ట్ కనుక ఉంటే, అంటే ఎక్కువ మోతాదు భగవంతుని మీదే మీకు జీవిస్తూ ఉంటారు వీళ్ళు. ప్రాపంచికంగా జీవించరు. ప్రాపంచికమైన కోరికలు ఏమి అక్కర్లేదు వీళ్ళకి. ఇల్లు ఆకలి పెళ్ళం బిడ్డలు వివాహం చేసుకోవడం, పిల్లలు కనడం, సంసారిక జీవితం గడపడం ఇవేం ఉండవు వీళ్ళకి. చేత అలాగా అటువంటి వాళ్ళు మంచి ధైర్యవంతమైన హృదయం కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు బ్రేవ్ హార్ట్ అంటే. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ బ్రేవ్ హార్ట్ అండ్ యూ పేషెంట్లీ పెర్సిస్ట్, చాలా సహనంతో ఓపికతోటి విసుగు చెందకుండా కనుక ప్రయత్నిస్తే, పెర్సిస్ట్ అంటే గట్టి ప్రయత్నం చేయడం, పట్టుదలతో కనుక నువ్వు సహనంతో ప్రయత్నం చేస్తే అండ్ యూ పేషెంట్లీ పెర్సిస్ట్, దెన్ అటువంటి పరిస్థితుల్లో ఇన్ ఏ వెరీ ఫ్యూ కేసెస్, అది కూడా ఏంటి వెరీ ఫ్యూ కేసెస్, కొద్ది మంది మాత్రమే, ఎందుకంటే చాలా కొద్ది మంది, కొన్ని కోటాది మందిలో 2-3 ఉంటారనమాట. 1 కోటి మందిలో 2-3 సక్సెస్ అవుతారు. అంచేత ఇన్ ఏ వెరీ ఫ్యూ కేసెస్ మైండ్ ఏమంటున్నారు, ది మైండ్ ఈజ్ ఎన్హిలేటెడ్ కాదు, ఇక్కడ ఎన్హిలేట్ అవ్వదు అప్పుడు కూడా మనసు. ది మైండ్ ఈజ్ టెంపరల్లీ స్టాప్డ్ అంటున్నారు. స్టిల్డ్ అన్నారు. స్టిల్డ్ అంటే ఆగిపోయింది అనమాట. గడియారం ముళ్ళులు ఎలాగే ఆగిపోతే అలా. ఎందుకు ఆగిపోయింది గడియారం అంటే అందులో బ్యాటరీస్ అయిపోయాయి, అంచేత ఆగిపోయాయి. మళ్ళీ బ్యాటరీలు ఇస్తే మళ్ళీ ఇది అవుతుంది. అంటే టెంపరీగా ఆగిపోయింది గడియారం అంటే. టెంపరీగా ఆగిపోయిన గడియారాన్ని మనం మంచి ఉదాహరణ కింద తీసుకోవచ్చు ఇక్కడ. అలాగే నీ మనసు తాత్కాలికంగా ఆగిపోయింది అని చెప్తున్నారు ఇక్కడ. స్టిల్డ్ అంటే స్టిల్ పొజిషన్లో ఉండిపోయింది, తిరగకుండా పని చేయకుండా అయిపోయింది. అది టెంపరీ, అది అండర్లైన్ చేసుకోవాలి, చాలా ముఖ్యం. ఇంత బ్రేవ్ హార్ట్ అయిన వాడికి కూడా, అలాంటి వాడికి కూడా ఇన్ ఏ వెరీ ఫ్యూ కేసెస్, అందులో కూడా కోటాను కోట్లు 1-2 మాత్రం, కొద్ది మంది మాత్రమే ది మైండ్ ఈ టెంపరీ స్టిల్డ్, స్టాప్డ్ కాదు, స్టిల్ అయింది అంటే తాత్కాలికంగా ఆగిపోయిన గడియారం ముళ్ళులాగా అని. అంత మెడిటేషన్ గురించి ఇంత విధంగా బాబా ఇచ్చిన వాక్యాన్ని నేను విశ్లేషించి చెప్పడం జరుగుతోంది. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు బాబా, నౌ దిస్ రిజల్ట్స్ ఇన్ వన్ ఆఫ్ 2 థింగ్స్. ఇది రెండు రకాలుగా ఇది దారితీస్తుంది అంటున్నది. ఇది ఇలాగా మన తపస్సు, మెడిటేషన్ అదేంటి, వన్ గోస్ ఇన్ టు ఏ స్టేట్ ఆఫ్ ట్రాన్స్. ఇందాక అదే చెప్పాను, ఈ మెడిటేషన్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆ ట్రాన్స్ నుంచి బయటకు వెళ్ళడానికి రావడం కష్టం, చాలా టైం పడుతుంది కూడా, అది ప్రమాదం కూడా. ట్రాన్స్లో ప్రాణాలు కూడా పోతాయి కొంతమందికి. ఆ ట్రాన్స్లో ఉండకూడదు అన్నది. వేకప్ స్టేట్లో ఉండగానే దాన్ని సాధించాలి. నువ్వు మెలకుగా ఉన్న స్థితిలోనే, అలా కాకుండా ట్రాన్స్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకే ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదు. నువ్వు మెలకుగా అన్ని నార్మల్గా మన మెలకుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం అలా ఉండి మన ఈ ధ్యానం చేయాలి. అంచేత ఇంక ఏం చెప్తున్నారు, నో ది ఇట్స్ రిజల్ట్స్ 2 థింగ్స్. ఇది ఇటువంటి 2 విషయాలకి దారితీస్తుంది అంటున్నారు. అదేమిటంటే, వన్ గోస్ ఇన్ టు ది స్టేట్ ఆఫ్ ట్రాన్స్.
మెడిటేషన్ కి ఉపయోగిస్తారు ట్రాన్స్ అని మాట. ఏమిటండి ట్రాన్స్ అంటే, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కోమాలోకి వెళ్ళిపోతుంటారు. కోమా అని చెప్తూ ఉంటారు. కొన్ని ఏళ్ల తరబడి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన బ్రెయిన్ డెడ్ అని కూడా మాట ఉంది. ఇది చాలా మందికి తెలుసు. యాక్సిడెంట్ చేస్తే బ్రెయిన్ డెడ్ అయిపోయిందంటారు. బ్రెయిన్ డెడ్ అయిపోయింది కాబట్టి వాడు ఎన్నెన్నో బతుకుతాడు, చచ్చిపోడు. కానీ ఏం ప్రయోజనం? ఏం లేదు కాబట్టి ఆ బ్రెయిన్ డెడ్ అయిన వాడిని అవయవాలు ఎవరికో దానం కూడా చేసిస్తుంటారు. ఎలాగే బ్రతకడు కదా అని చెప్పేసి కొన్ని అవయవాలు తీసేసి ఇచ్చేస్తారు. ఇంకా ట్రాన్స్ లో ఉండిపోతాడు వాడు ఎప్పటికి. ఇంకా అలా ఏళ్ల తరపుడు ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. న్యూస్ పేపర్స్ అవి చదివితే చెప్తుంటారు. అంటే ఈ ధ్యానంలో ట్రాన్స్లోకి వెళ్ళినా, అయితే మెడికల్ గా శిరస్సుకి ఏదైనా బలమైన దెబ్బ తగిలినప్పుడు కూడా కోమాలోకి వెళ్ళిపోయాడు వాడు, ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు అని కూడా చెప్తుంటాం. అన్కాన్షియస్ స్టేట్ అనమాట ట్రాన్స్ అంటే. చేత వన్ గోస్ ఇన్ టు ఏ స్టేట్ ఆఫ్ ట్రాన్స్, ఆర్ లేకపోతే వన్ గెట్స్ ఏ సార్ట్ ఆఫ్ సమాధి, ఒక విధమైన సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. ట్రాన్స్ అంటే స్పిరిచువల్ గా సమాధి స్థితి అని చెప్పారు. సమాధి అన్నదాన్ని మనం కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి అదేంటి రాళ్లతో కట్టిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సమాధి అంటూ ఉంటాం. బాబాది కూడా సమాధి దర్శనం అయిందిరా, సమాధికి వెళ్ళావా నువ్వు అని చెప్తూ ఉంటారు. సమాధి అంటే పైన కట్టిన కట్టడాన్ని సమాధి అని వాడుక భాష. కానీ సమాధి అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్, ఒక స్థితి. మానవుని యొక్క సమాధి స్థితిలోకి వెళ్ళాం. అది నిర్వికల్ప సమాధి అని ఒకటి ఉంది. గాడ్ రిలేషన్ అయిన తర్వాత వచ్చే స్థితి నిర్వికల్ప సమాధి అని. జత సమాధి అంటే కట్టడం అని అనుకోండి, రాళ్లతో కట్టిన స్ట్రక్చర్ అని అనుకోకండి. అదొక ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్, మనసు యొక్క స్థితి అది. అంటే వన్ గోస్ ఇన్ టు ది స్టేట్ ఆఫ్ ట్రాన్స్ ఆర్ వన్ గెట్స్ ఏ సార్ట్ ఆఫ్ సమాధి లాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటి, వేకప్ స్టేట్ లో లేడు కాబట్టి తను పొందవలసిన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందలేడు. మరి ఏ ప్రయోజనం పొందగలడంటే సంస్కారాలు పడకుండా చూసుకోగలడు. ఈ స్థితిలో ఉన్నవాడు సంస్కారాలు పడవు, కానీ పాత సంస్కారాలు అలాగే ఉంటాయి, చెక్కు చెదరకుండా. అవి ఖర్చు పెట్టడం అవ్వదు. ఈ స్టేట్ లో ఉన్నవాడికి టు స్పెండ్ సంస్కారాస్ బై ఎక్స్పీరియన్స్, కర్మ సిద్ధాంతం ప్రకారం ఖర్చు పెట్టడం అనే ప్రక్రియ. స్పెండింగ్ ఆఫ్ సంస్కారాస్ అని ఉంది. ఆ ప్రక్రియ జరగదు ఇక్కడ. కొత్త పడకుండా ఉంటాయి, అది ప్రయోజనం కొంత. వినిపించట్లేదండి. నాకే వినిపించట్లేదా? అందరికి వినిపించట్లేదు లేదు, వినిపించట్లేదు మా జై బాబా కదా? వినిపించట్లేదు. వినిపించట్లేదు. మల్లికార్జునరావు గారు, జయబాబా అండి, వినిపించట్లా. ఇప్పుడే వినిపించట్లేదు కదా, ఎంతసేపు వినిపించింది. ఇప్పటి వరకు వినిపడింది, ఇప్పుడే వినిపించట్లా. లెఫ్ట్ అయిపోయారా? లేరు, లెఫ్ట్ అయిపోయారు. ఇందాకే లేట్ గా ఆన్ అయ్యారు కదా, నాకు అవ్వలేదు, నెట్ రాలేదని ఇందాకన్నా స్పీచ్ స్టార్ట్ అయ్యే ముందు. మళ్ళీ ఇప్పుడు అదే అయ్యి ఉంటుంది. లెఫ్ట్ అయిపోయారు. ఫోన్ ఏమైనా వచ్చింది ఏమో మరి, చూద్దాం, వెయిటింగ్ చేద్దాం. వన్నగేశ్వర ఫోన్ చేయమనండి.
ఓకే. ఈ ల్యాప్టాప్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది రండి, ఒక 5 minutes లో జాయిన్ అవుతా. అవునా సరే, ఈ లోపల మాలతి గారు మీరు ఒక సాంగ్ పాడండి. మాలతి గారు ఒక్క నిమిషం. ఏ బాబా ఏ అండి బాబా, జాయిన్ అయినట్టున్నారు. జాయిన్ అయ్యాను, కంటిన్యూ చేయండి అండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది హలో. అంకుల్. సారీ, వినిపిస్తుంది. నా ల్యాప్టాప్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పండి. పర్లేదండి. చేత నౌ దిస్ రిజల్ట్స్ ఇన్ వన్ ఆఫ్ ది 2 things. ఏదో ఒక విషయం జరగచ్చు. అదేంటంటే ఒకటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉండిపోతుంది మనసు. చేత వేకప్ స్టేట్ లోనే ఉండదు, నిద్ర వస్తుందని చెప్పి నిద్రలోకి వెళ్ళదు, మధ్యలో స్టక్అప్ అయిపోతుంది. అన్కాన్షియస్ స్టేట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళిపోతాడు అది. కానీ లేకపోతే సమాధి స్థితి అని ఉంది, సమాధి స్థితిలోకి మనసు వెళ్ళిపోవచ్చు. నేదర్ దిస్ ట్రాన్స్, ఈ ట్రాన్స్ కానీ ఆ సమాధి స్టేట్ కానీ ఈ రెండింటిలో ఏది కూడా మనోనాశ కాదు అని చెప్తున్నారు. నేదర్ అన్నారు అంటే కాదు అని చెప్తున్నారు. ఏదర్ అంటే ఇది కానీ అది కానీ అంటే ఇది కాదు అది కాదు అని నేదర్ నార్ అంటే చాలా మంది తెలిసే విషయం అయినా చెప్తున్నాను. నేదర్ నార్ అంటే ఇది కాదు అది కాదని. ఇటు సమాధి స్థితి కాదు, అటు మనోనాశు కాదు, రెండు కాని స్థితిలోకి వెళ్ళిపోతుంది ట్రాన్స్ అంటే. నేదర్ దిస్ ట్రాన్స్, నా సమాధి ఆర్ మనోనాశ్, ఈ రెండింటిలో ఏది కూడా మనోనాశ్ అని చెప్పలేము. ఇంకేది మనోనాశ్ కాదు అని చెప్తున్నారు. సచ్ ఏ సమాధి బికమ్స్ ఏ ప్రొఫెషన్ ఇన్ సమ్ కేసెస్. ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం అదొక వృత్తి కింద కూడా ఉంటుంది. యోగులు, మనులు, ఋషులు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. మా ఊళ్ళో మాకు అమలాపురం అని ఉందండి ఊరు. అమలాపురం దగ్గర ముమ్మిడివారం అని ఊరు ఉంది. చిన్న కుర్రాడు, 14 ఏళ్ళ కుర్రాడు కూర్చున్నాడు. 60 ఏళ్ళ దాకా అలాగే ఉండిపోయాడు. బాలయోగి అని పేరు పెట్టారు. బాబాకి వెళ్ళి చూడలేదు, కానీ మెహర్ బాబా కూడా అతను రిఫరెన్స్ తీసుకొచ్చాడు. ఇలాంటి యోగులు చాలా మంది ఉన్నారు, ఇందులో కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, జెన్యున్ వాళ్ళు ఉన్నారు, జెన్యున్ కాని వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. కానీ బాలయోగి జెన్యున్ అవును కదా అని చెప్పలేదు. ఆ బాలయోగి నుంచి ఏదో టెలిగ్రామ్ వచ్చింది మెహర్ బాబాకి కాకినాడ వెళ్ళినప్పుడు. అప్పుడు బాలయోగి రిఫరెన్స్. అతను ఈ విధంగానే భగవన్నామస్మరణ చేసుకుంటూ కూర్చుండిపోయాడు. నిద్రాహారాలు లేకుండా, ఆహారం పోయినా ఏమీ లేదు, సంసారం లేదు, ఏం లేదు, పెళ్లి చేసుకోలేదు, పశువులు కాస్తూ ఉండేవాడు అతను. ఆ పశువుల కాపురాల్లో కొన్ని ఏళ్ల తరపడి అందులో ఆ స్థితిలో ఉండిపోయాడు. అంచేత అది కొంతమంది ఒక వృత్తి కింద కూడా పెట్టుకుంటారు అని చెప్తున్నారు. ఈ సమాధి స్థితిలోకి ఉండిపోవడం, ఆ సమాధి స్థితిలో ఉండిపోవడం అనేది ఒక వృత్తి కింద కూడా చేపడతారు కొంతమంది అని చెప్తారు. సచ్ ఏ సమాధి బికమ్స్ ఏ ప్రొఫెషన్ ఇన్ సమ్ కేసెస్ అండ్ ట్రాన్స్ బికమ్స్ లైక్ డోప్ అండ్ వన్ గెట్స్ అడిక్టెడ్ టు ఇట్. అంటే దీనికి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన వాటితో సమానం అనేది, దానికి వాళ్ళు బానిస అయిపోతారు అని చెప్తారు. అంటే ఇవేవి కూడా మీకు మనోనాశకి దోహదం కాదు. మనోనాశ మాత్రం అవ్వదు. వీటికి సంస్కారాలు పడకుండా ఉండొచ్చు, కానీ బలవంతాన్ని చేసే ప్రక్రియలు ఇవన్నీ కూడా. చేత మధ్యమే ఏడాదికి ఒకసారి ఎప్పుడో అతను బాలయోగి వస్తూ ఉండేవాడు, ప్రజలకి దర్శనం ఇస్తూ ఉండేవాడు. ఏడాదికి ఒకసారి దర్శనం కూడా ఇస్తూ ఉండేవాడు. మీరు కూడా ఇలా కూర్చోవచ్చు, నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పేవాడు అతను చాలా మందికి. భగవంతుని తలుచుకుంటూనే ఉండిపోయాను, నాకు నిద్రాహారాలు అవసరం లేదు, మీరు ప్రయత్నిస్తే మీరు కూడా ఈ విధంగా భగవంతుని తలుచుకుంటూ ఉండిపోవచ్చు, కానీ నేను దేవుడు మాత్రం కాదు, నేను ప్రయత్నిస్తున్నాను, మీరు కూడా అలా ప్రయత్నించండి అని చాలా నిజాయితీతో చెప్పాడు. అవే మెసేజెస్ బాలయోగి గుడి మీద కూడా రాశారు, నేను చదివాను వెళ్ళి. అవే మెసేజెస్. ఆ స్థితిలోనే కూర్చుండిపోయాను, మీరు కూడా అలా సమాజ స్థితిలో కూర్చోవచ్చు అని. అయితే ఇక్కడ బాబా అదే చెప్తున్నారు, కొంతమంది దాన్ని ఒక వృత్తి కింద తీసుకుని ఇలాంటివి కూడా చేపడుతూ ఉంటారు అని. దేర్ హ్యావ్ బీన్ కేసెస్ ఆఫ్ దోస్ గోయింగ్ ఇన్ టు సమాధి. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన ఉదంతాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు బాబా. ఆ ఉదంతమే నేను ఒకటి బాలయోగి ఉదంతం నేను చెప్పాను. దేర్ హ్యావ్ బీన్ కేసెస్ ఆఫ్ దోస్ గోయింగ్ ఇన్ టు సమాధి అంటే సమాధి స్టేట్ అని, సమాధి స్థితికి వెళ్ళిన కేసులు ఉన్నాయని. అండ్ వైల్ కమింగ్ డౌన్, ఆ సమాధి స్థితి నుంచి మామూలు సహజమైన మన మెలకు స్థితికి, వేకప్ స్టేట్, మన ఎలా ఉన్న మానవుల ఆ స్థితికి తిరిగి దిగి వచ్చేటప్పుడు, వైల్ కమింగ్ డౌన్
getting as their first thought, the same thought they have had while going up into the samadhi. నేను చిత్రం ఏం చెప్తానంటే ఆ సమాధి స్థితిలో ఏ ఆలోచనతో వెళ్ళాడో, ఒక 10 ఏళ్ళు సమాధి స్థితిలో వాడు ఉన్నప్పటికీ కూడా ఆ సమాధి స్థితి నుంచి తేరుకుని మళ్ళీ సామాన్యమైన మానవ స్థితికి వచ్చినప్పుడు తొలి ఏ ఆలోచనలతోటి అందులోకి ప్రవేశించాడో అవే ఆలోచనలతోటి మళ్ళీ వీడికి సామాన్య స్థితికి వస్తాడో చెప్తారు బాబా. ఆలోచనలు అలాగే ఉండిపోతాయి, ఏమి మార్పు ఉండదు ఆలోచనలతోటి అది చెప్తున్నారు బాబా. అంటే బాబా ఏదో భగవంతుల్లో ఐక్యం అవ్వాలనే ఆలోచనతో వెళ్ళాడు అనుకోండి, మెలుపు వచ్చింది, మామూలు సామాన్య స్థితికి వచ్చిన తర్వాత ఇంకా అది ఉండిపోతుంది ఆ కోరిక భగవంతుల్లో ఐక్యం అవ్వాలని. అంతే తప్ప ఇంకా అతనికి స్పిరిచువల్ గా ఎలివేషన్ అని చెప్పలేం మనం, ఆధ్యాత్మిక పురోగతి అని చెప్పలేం మనం. యాక్చువల్గా ఆధ్యాత్మిక పురోగతి మనం ఇలా మెలుపుగా ఉండగా ఇలా చేస్తుండగానే ఎక్కువ మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఆయన ఎంత దగ్గర తీసుకుంటే అంత ఆధ్యాత్మిక ప్రయోజనం. మనం ఆయన దగ్గర తీసుకున్నామని అనుకుంటున్నాము, కానీ నిజంగా తీసుకున్నామో లేదో మనం గుండెల మీద చేసుకుంటే మనకే తెలుస్తుంది. మనం ఎవరికి వారికే తెలుస్తుంది బాగా దగ్గరగా తీసుకున్నామా లేదా అని బాబానే. అంచేది వన్ ఇక్కడ ఏం చెప్తున్నారు, వన్ వైల్ కమింగ్ డౌన్ into the normal state, getting as their first thought, they will get their first thought, the same thought they had while going into the samadhi state. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ముందు ఏ ఆలోచనలతో ఉన్నాడో అదే ఆలోచనలతో అతను సామాన్య స్థితికి, మెలుపుగా ఉన్న స్థితికి, అవేకెన్ స్థితికి వస్తాడు అని చెప్తారు. దీంట్లో ఈ ప్రొఫెషనల్ గా తీసుకున్న సమాధి స్థితిలో ఉన్న వాళ్ళ గురించి. Thus, if they had the thought of money before entering samadhi, డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో పెడితే, ధనం సంపాదించాలని సమాధి స్థితిలోకి వెళ్ళాను అనుకోండి, శక్తులు వస్తాయి, అపారమైన శక్తులు. ఆ శక్తులతో కోట్లు డబ్బు సంపాదించాలని కోరికతో దిగితే 10 ఏళ్ళు ఆ సమాధి స్థితిలో ఉన్న తర్వాత మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆ డబ్బు సంపాదించాలని కోరిక అలా ఉండిపోతుంది అని చెప్తున్నారు. అంచేత బాబా ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది, మనీ అన్నది, డబ్బు అన్నది నేను ఇచ్చింది కాదు, బాబా చెప్తున్నారు. ఇఫ్ దే హ్యాడ్ ది థాట్ ఆఫ్ మనీ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది సమాధి, దే గెట్ ది సేమ్ థాట్ వెన్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సమాధి స్టేట్. సమాధి స్థితిలోకి ప్రవేశించేటప్పుడు మనం ధనాశతోటి కనుక ప్రవేశిస్తే ఆ సమాధి స్థితి అయిపోయిన తర్వాత కూడా వాడికి ధనాశ అన్నది కోరిక అలా ఉండిపోతుంది అని చెప్పి బాబా చెప్తున్నారు. అదే ఏ ఆలోచన ఉంటే ఆలోచనతోటి మళ్ళీ లేస్తాడు. ఎక్కడేసిన గొంగలి ఎక్కడే ఉంది అని చెప్తుంటాం. ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఏమీ వాడు మార్పు లేదు. ఇటు వచ్చి ఆ కాలంలో మాత్రం కొత్త సంస్కారాలు పడకుండా మాత్రం ఉంటాయి, న్యూ సంస్కారాలు పడవు, పాత ఒక్కటి కూడా ఖర్చు కాదు. తర్వాత ఇంకో పేరాలో చెప్తున్నారు బాబా, సమ్ మాస్టర్స్ హ్యావ్ థాట్ ది, ఇంకో కొంతమంది సద్గురువులు ఇది కూడా సలహా ఇచ్చారు మనోనాష్కి అని చెప్పి రకరకాలుగా అన్ని చెప్తున్నారు, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే కొంతమంది సద్గురువులు, కానీ అవతార్ గాడ్ రిలేజ్ పీపుల్ అన్నారు మాస్టర్ అంటే ఇక్కడ. కొంతమంది సద్గురువులు ఈ ఈ ఈ ప్రక్రియ కూడా చెప్పారు మనోనాష్ను సాధించడానికి. ఏమిటి చెప్పాక, సమ్ మాస్టర్స్ హ్యావ్ thought that the best way to achieve manonas is to forget oneself through devotion. భక్తితో తాదాత్మ్య చెందడం బెస్ట్ అని చెప్పారు కొంతమంది. ఇక్కడ సక్కుబాయి, మీరాబాయి, అదేంటి నారదుడు, ప్రహ్లాదుడు, వీళ్ళంతా గుర్తు రావాలి మనకి. వాళ్ళు చాలా తన్మయత్వంతో భగవంతుడు అంటే వాళ్ళు ఎంతో ఆర్తితోటి తన్మయత్వంతో వాళ్ళు కట్టేసుకున్నారు హృదయంలో దేవుణ్ణి. వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారో వాళ్ళని. అందరూ ఒక్కొక్కటి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్, మీరాబాయి కానీ, సక్కుబాయి కానీ, నారదుడు కానీ, లేకపోతే ప్రహ్లాదుడు కానీ, ధ్రువుడు కానీ, వీళ్ళంతా ఏం చెప్తున్నారు, ది బెస్ట్ వే టు అచీవ్ మనోనాస్ ఈస్ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్. నిన్ను పోగొట్టుకోవాలి, ఇక్కడ నీ ఉనికినే నువ్వు పోగొట్టు. ఫర్గెట్ వన్ సెల్ఫ్ త్రూ దేని ద్వారా, డివోషన్, అపారమైన భక్తి ద్వారా. భక్తి పరాకాష్ఠ చెందితే ప్రేమ అవుతుంది అని బాబా అన్నారు.
ఈ పరాకాష్ఠ స్థితి అన్నమాట. భక్తికి పరాకాష్ఠ ఇది. భక్తి పరాకాష్ఠ స్థితిలో తను కోల్పోతాడు మానవుడు. It is to forget oneself through devotion and to give the mind no chance of having any new impressions. తద్వారా మనసుకి ఏమాత్రం కొత్త సంస్కారాన్ని పోగు చేసుకుని ఆస్కారం కించేత కూడా లేదు. అందుకే సత్సంగం అందుకే అండి. సత్సంగం ఎందుకంటే సత్సంగంలో ఉన్నంత వరకు కూడా మా బాబాయ్ మా మైండ్లో ఉండాలి కూడా. సత్సంగంలో కూర్చుని కూడా ఇంకోటి ఆలోచిస్తే అది వేరే దుర్మార్గం అనుకోండి, అది కదా మంచిది కదా. అది ఉన్నంత వరకు బాబాయ్ యొక్క పాటలతో కానీ మాటలతో కానీ ఆయన రూపంతో కానీ మనం తాదాత్మ్యం చెంది మనస్సుకి ఏమాత్రం కూడా సంస్కారాలు పడి ఆస్కారం లేకుండా చేస్తున్నాం. మన చేత సంస్కారాలు పడవన్నారు. ఒక లార్డ్ మెహర్ వాల్యూమ్ 2 పేజ్ 729 ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మనం చేస్తున్నాం వర్ణించి చెప్పి దీనివల్ల నీకు ఆధ్యాత్మిక సంస్కారాలు పడతాయని చెప్పారు బాబా. టు గెట్ సచ్ సంస్కారాస్ విచ్ బర్నవే ది ఆర్డినరీ సంస్కారాస్ అని రాశారు అక్కడ. ఎక్కువ ఉపన్యాసాల్లో నేను చెప్తూ ఉంటాను అది, కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం షార్ట్గానే చెప్తాను, ఎక్కువగా చెప్పకుండా. క్లియర్గా బాబా చెప్పింది ఇది. అందులో చెప్పారు, నా గురించి కీర్తనలు చేయడం, నా గురించి నాకు ప్రసాదాలు అర్పించడం, నాకు పూలదండలు వేయడం, నా గురించి ఉపన్యాసాలు ఇవ్వడం, నా గురించి మౌనం ఉండడం, ఈ ప్రక్రియ మనం ఏమిటో చేస్తున్నాం ఇవన్నీ చెప్పి ఆఖరిని నాకు హారతి ఇవ్వడం అని చెప్పి ప్రక్రియ అంతా చెప్పి, ఈ ప్రక్రియ వేస్ట్ కాదు, ఎందుకు పనికిరాంది కాదు, దీంట్లో నీకు సంస్కారాలు పడతాయి. ఆ సంస్కారాలు ఎటువంటి సంస్కారాలు పడతాయంటే నీ మామూలు ఆర్డినరీ సంస్కారాలని దహించేస్తాయి అని చెప్పారు బాబా. మరి ఎందుకు దహించబడట్లేదు, ఇంకేం మిగిలిపోతున్నాయంటే ఈ దహించడానికి కావాల్సిన ఫైర్ ఏదైతే ఉందో, ఫైర్ ఆఫ్ లో ఆ అగ్ని కాకరపోత వెలిగిస్తే ఎంత అగ్ని వస్తుందో అంతే వస్తుంది. అంచేత ఈ పెద్ద మానుతో ఉన్న చెట్టుని కాకరపోతి వాళ్ళు వచ్చి ఉష్ణంతో మనం అంటించేయగలం, అంటిపోదు. మతాబో అవుతే కొంచెం అంటుకుంటుంది, చిచ్చుబుడ్డు కానీ మతాబో అవుతే అవుతుంది. ఈ కాకరపోతి మతాబా ఎగ్జాంపుల్ కూడా నేను అందుకే అర్థం అవ్వాలని చెప్తున్నా కదా. మన ఈ ప్రక్రియలో పైరాఫ్ లైవ్ వస్తుంది మనకి, కానీ దానికి బలహీనంగా వస్తుంది. దాన్ని బలంగా చేసుకుంటే అది నీకు దహించేస్తాయి, నీకు ఆడిన సంస్కారాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది అని చెప్పి అక్కడ లార్డ్ మెహర్లోది పేజ్ గురించి చెప్పాను. 769 709 వాల్యూమ్ 2 అనుకుంటాను. లార్డ్ మెహర్లో మీకు వస్తే చదువుకోవచ్చు. అది ఎక్కువ ఉపన్యాసాల్లో చెప్పాను నేను. అది అని చేత ఈ భజన చేయడం వేస్ట్ కాదని చెప్పారు బాబా అక్కడ. బెస్ట్ వే టు అచీవ్ మనోనాశ్ ఈజ్ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్ త్రూ డివోషన్ అండ్ టు గివ్ ది మైండ్ ఏ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ నో న్యూ ఇంప్రెషన్స్. కొత్త సంస్కారాలు పడకుండా చేస్తుంది, పడకుండా దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వదు. నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ న్యూ సంస్కారాస్. మనసు కొత్త సంస్కారాలు సంపాదించడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వదు అని చెప్తున్నారు. నో ఛాన్స్ అని. తర్వాత ఏమంటున్నారు, ది క్వశ్చన్ ఈజ్ హౌ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్. ఇది బాగానే ఉంది. నువ్వు మర్చిపోవడం అలాగా భగవంతుని భక్తిలో నువ్వు మర్చిపోవాలి. ఒంటి మీద గుడ్డ ఉందో లేదో కూడా తెలియదు వాళ్ళకి. స్పెషల్గా మస్తులు అంటే అది వేరు, ఆ స్థితి వేరు. మస్తులతో పోల్చకూడదు, ఎందుకంటే స్టక్అప్ అయిపోయిన ఆత్మలు అవి. పురోగతి లేదు, వెనక్కి లేదు, ముందరికి లేదు, స్టక్అప్ అయిపోయారు మస్తులు. చేత నిజంగా తాదాత్మ్యం చెందినందులో మైమర్చిపోయి అని మాట పడాలి అక్కడ. భక్తిలో మైమర్చిపోయేవాళ్ళు, తాను మర్చిపోవాలి. ది క్వశ్చన్ ఈజ్ హౌ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్ త్రూ భక్తి. భక్తి ద్వారా, డివోషన్ అని చెప్పి బ్రాకెట్లో భక్తి మార్గం అని చెప్పారు బాబా. భక్తి మార్గం ద్వారా నీవు పోగొట్టుకోలాగా, అంటే నీ భక్తి అంత తారాస్థాయికి చెందాలి. వినాయక చవితి భక్తి కాదండి, హైదరాబాద్లో వినాయక చవితి భక్తి కాదు. ఏదో వినాయకుడిని ఎత్తుతోటి కొలుస్తున్నారు ఆ భక్తిని, చాలా దారుణం అది. అది నిమజ్జనానికి కూడా ఒక ప్రత్యేకత, అదే ఆ భక్తి అంటే. అసలు వినాయకుడిని అవమానపరుస్తున్నారు భక్తితోటి. ఆయన ఎన్ని అడుగులు వినాయకుడు అని చెప్పి, అలాంటి భక్తి కాదు. అలాంటి భక్తి కాక నిజమైన భక్తి. వెన్ వన్ ఈజ్ డివోటెడ్ 100%,
అతని భక్తి అన్నది 100% కనుక ఉంటే 100% భక్తి కనుక ఉంటే when one is devoted 100%, then one forgets himself. అతనికి ఆ భక్తి కనుక 100% స్వచ్ఛమైన నిజమైన నిజాయితీతో కూడిన భక్తి కనుక ఉంటే తాను ఆటోమేటిక్ గా మర్చిపోతాడు, తన ఉనికినే తను మర్చిపోతాడు అని చెప్తారు. వన్ ఫర్గెట్స్ వన్ సెల్ఫ్. బట్ దిస్ టూ ఈజ్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఇలాగా 100% భక్తి ఉండడం, తను మర్చిపోవడం అంటే గుర్తు లేకుండా తను పోగొట్టుకోవడం అన్నది కూడా ఆచరణ సాధ్యం కాదు అంటున్నారు. ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అన్నారు. ఇప్పుడు ఆచరణ సాధ్యం కాదు, కొంతమంది సాధిస్తారు. వీటిలో ఎందుకంటే 100% అన్న మాట గుర్తుంచుకోవాలి. ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది, లేకపోలేదు. ఇందాక ఎప్పుడు చెప్తూ వస్తాను, కొన్ని సంస్కారాలు పడకుండా మాత్రం ఉంటాయి కనీసం. మనోనాశకి సరిపోదు కానీ ఇది మనస్సును నాశనం చేసుకోవడం, మనోనాశ స్టేట్ సాధించలేం. కానీ కొత్త సంస్కారాలు పడకుండా ఉంటాయి, ఆ బెనిఫిట్ మాత్రం తప్పకుండా ఉంటుంది. అలాగే పాత సంస్కారాలు కూడా కొన్ని ఖర్చు అవుతాయి అనుకోండి, లైట్గా చిన్న సంస్కారాలు. బట్ దిస్ టూ ఈజ్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ బికాస్ సచ్ డివోషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ హ్యావ్ టు బి కంటిన్యూస్. ఇది కంటిన్యూస్గా ఉండాలి. కొంచెం సేపు జీవితంలో కొంచెం 40 రోజులు అలా ఉన్నానండి, ఏదో దీక్ష తీసుకున్నాను అని చెప్తే 40 రోజులు అలా ఉంటావు. అది లిమిటెడ్ పీరియడ్ కదా, అది పూర్తిగా కాదు. తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తావు, అది కంటిన్యూటీ లేదు. అంచేత ఇది మాత్రం నువ్వు జీవించినంతకాలం కూడా కంటిన్యూస్గా ఉండాలి. కొంచెం కూడా విధి విరామం లేకుండా ఈ భక్తిలో నువ్వు పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు అదే స్టేట్లో ఉండాలి. మళ్ళీ మధ్యలో నార్మల్ స్టేట్కి వచ్చావంటే దాని ప్రయోజనం లేదు. అంచేత ఇంపాసిబుల్ అని చెప్తారు. బికాస్ సచ్ డివోషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ హ్యావ్ టు బి కంటిన్యూస్, అంటే తదేకంగా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. హఫీజ్ సెడ్, అందుకే హఫీజ్ ఈ విధంగా చెప్పారు అని చెప్పి హఫీజ్ సూక్తి చెప్తారు బాబా ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది బిలవెడ్, డు నాట్ అబ్సెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది మెమరీ ఆఫ్ ది బిలవెడ్. నీవు కనుక నిజంగానే నీ ప్రీతముడు కావాలి అనుకుంటే, ఆ ప్రీతముడు నీకు లేని క్షణం ఉండకూడదు. ఒక క్షణపాటు కూడా ప్రీతముడితో నువ్వు లేని క్షణం ఉండకూడదు. అంటే మొత్తం నీ జీవితం అంతా కూడా ప్రతి క్షణం కూడా సెకండ్ అన్నమాట. క్షణం అంటే కనురెప్పబాటు కూడా ఆయనతో అబ్సెంట్గా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఆయనతో నువ్వు కలిసిపోయండి అని తాదాత్మ చెంది హఫీజ్ చెప్పింది అది. ఇఫ్ యూ వాంట్ ది ప్రెజెన్స్ ఆఫ్ యువర్ బిలవెడ్, డు నాట్ అబ్సెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది మెమరీ ఆఫ్ యువర్ బిలవెడ్. ఆయన మా స్మృతి పథంలో ఇంకేం ఉండకూడదు. ఇలా ఉన్న వాళ్ళే చెప్తుంటారు, ఏం చేస్తున్నారండి బాబా కూర్చున్నాడండి అని చెప్తుంటారు. ఏం చేస్తున్నారండి బాబా ఫోన్ చేస్తున్నారండి అని చెప్తారు. అంచేత అంతా కర్త కర్మ క్రియ ఆయనే అని భావంతో తాదాత్మ్యం చెంది బతికిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. అంచేత ఆ విధంగా ఉండాలంటున్నారు. ఒక క్షణం కూడా విరామం లేకుండా ఉండాలి, దానికి కంటిన్యూస్గా ఉండాలి అని చెప్తున్నారు. యూ మస్ట్ నాట్ బి ఫర్ వన్ మూమెంట్ వితౌట్ ది డివోషన్ ఆర్ వితౌట్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. ఇది ఈ భక్తి మార్గంలో ఆ భక్తిలో నిన్ను మర్చిపోయే స్థితి, ఒక క్షణం కూడా విరామం ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు అని చెప్తారు. విచ్ ఈజ్ ఆల్మోస్ట్ అన్ ఇంపాసిబిలిటీ. ఇది కూడా ఇన్సుమిన్సు అసంభవమైందే, సాధించేది కాదు అని చెప్తారు. ప్రతిదానికి ఎడ్జెక్టివ్ చేర్చుతూనే ఉన్నారు. మరి ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నారంటే, కొంత నువ్వు ప్రయత్నిస్తే మిగిలింది కాస్త ఆయన చూసుకుంటారు. ఆయన తప్పకుండా హెల్ప్ చేస్తారు. ప్రయత్నం మనం చేయాలి. ఇది ఎలాగ వీలు కాదని బాబాయ్ చెప్పారు ఇంకెందుకని అన్ని వదిలేయడం కాదు. మనకి ఏది ఎప్పుడు వీలవుతే ఆ మార్గం ద్వారా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఆయన ప్రీతిపాత్రుడు అయినప్పుడు మన భక్తి ఎడలు కానీ ఆయన ఎడలు మనకున్న ప్రేమ పట్ల కానీ ఆయన ప్లీజ్ అయితే సంతోషిస్తే మనకి ఆయన ఒక పుష్ ఇస్తారు. లేకపోతే మోక్షం ఇవ్వచ్చు, లేకపోతే ఆధ్యాత్మికంగా నువ్వు రెండో చైతన్య భూమిలో ఉంటే ఒకసారి నా 5లోకి తోసేయచ్చు.
2వ చైతన్య భూమి నుంచి 5వ చైతన్య భూమి వరకు ప్రమోషన్ వస్తుంది. చేత వేస్ట్ అని మాత్రం అనుకోకూడదు, ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాలి. అందుకే కర్మ సిద్ధాంతం అందుకే చెప్పారు, కర్మ చేస్తూనే ఇవన్నీ సాధించాలి. ఇవి అంకుల్ జై బాబా. సరే, నా టైం తప్పుందమ్మా, చేత నేను చూసుకోలేదు.